తత్వజ్ఞాన ఉపదేశంలో ఒక్క మాట చెప్తున్నా, నీ ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు అనేటువంటి కాన్వర్సేషన్లో అంటే మనం ఏ పరమార్థత, ఏ విలువ లేని వాటికి అపారమైన విలువ ఇచ్చేస్తున్నాము. పూర్వపు వాసనల ద్వారా మనకున్నటువంటి అజ్ఞానము ద్వారా అపారమైన విలువ ఇచ్చి అవి పొందితేనే నేను ఆనందాన్ని పొందుతా అని నిర్ణయం చేసుకుని ఉంటాం. ఈ కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన పూర్తిగా లేకుండా పోవాలి అంటే ఈ విషయాల్లో రసం లేదు. నేనే ఒక ఆనంద స్వరూపాన్ని అని తెలుసుకోవాలి నువ్వు. ఆనంద స్వరూపం అంటే సమస్థితిలో ఉంటే అదే ఆనందం. ఈ వస్తు విషయాలు లభిస్తే మనం సుఖం అనుకుంటాం, కానీ అవి దక్కినంత మాత్రాన సుఖం రాదు. ఎందుకంటే తక్కువ సుఖం కూడా దుఃఖాన్ని ఇస్తుంది కదా. మరి పక్క వాళ్ళతో పోల్చుకుంటే దుఃఖాన్ని ఇస్తుంది కదా. అఖండ అక్కడ సుఖంలో లేదు మనం అనుకున్న ఆనంద స్థితి, కానీ మనం సమస్థితిలో ఉండటంలో ఆ ఆనందం లభిస్తుంది. మనం ఒక వస్తువుని దానికి విలువ ఇచ్చేస్తాం కదా. విలువ ఇచ్చేసి అది దక్కితే మనం సుఖాన్ని పొందుతాం అనుకుంటాం. తీరా పొందినా కూడా ఆ తక్కువ సుఖం వల్ల మనం ఇంకా ద్వంద్వాలని ఆశ్రయించాలి అనే అనుకుంటాం. పక్కవారితో పోల్చుకోవడం వల్ల పూర్తి సుఖాన్ని పొందలేకపోతున్నాం. అలా ఉంటే మనకి ఎప్పటికీ శాశ్వత ఆనందం దక్కదు. జీవించి ఉన్నంత వరకు ఒక నిత్య ఆనంద స్థితి, ఒక సమస్థితి దక్కదు అని ఈరోజు తత్వజ్ఞాన ఉపదేశంలో బోధిస్తూ ఉన్నారు.